ఎలా ఉండబోతుంది బ్రదర్ మల్కాజ్గిరి మీ అంచనా ప్రకారం? మల్కాజ్గిరిలో కంపల్సరీ బీఆర్ఎస్ఏ విన్ అవుతుంది. ఎందుకు అంటే అసెంబ్లీ ఎలక్షన్లో మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. అందులో హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ బట్టి బీఆర్ఎస్ను అసెంబ్లీలో ఎలక్షన్లో గెలిపించారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ఏ విన్ అవుతుంది. ఎందుకు అంటే లాస్ట్ టైం గెలిపించిన మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన రోజే, ఆయన గెలిచినప్పుడు ఎలక్షన్ల వరకే మల్కాజ్గిరిలో ఉండి గెలిచిన తర్వాత మల్కాజ్గిరి ఏందో కూడా ఆయనకు తెలియదు ఇప్పటి వరకు. ఆయన పార్లమెంట్ లో కానీ లేకపోతే ఆయనకు వచ్చిన ఫండ్స్ కూడా 1 రూపాయి కూడా మల్కాజ్గిరి ఖర్చు పెట్టలే. ఈ రోజు వచ్చి ఓట్లు ఎలా అడుగుతారో మేము కూడా చూస్తాం. ఆయనకి డిపాజిట్లు కూడా రావు ఈసారి. ఎందుకు అంటే ఒక నాయకుడిని గెలిపించినప్పుడు ఆ నియోజకవర్గం గురించి మినిమం అట్లీస్ట్ ఖర్చు పెట్టకున్నా కూడా గెలిపించిన కార్యకర్తల కోసం అన్న నియోజకవర్గానికి రావాలి. అలాంటిది ఆయన సొంత లాభాల కోసం తిరిగిన తప్పితే మల్కాజ్గిరిని ఎన్నడూ ఆయన పట్టించుకున్న దాఖలు లేవు, ఆయన మల్కాజ్గిరికి వచ్చిన దాఖలు లేవు. అందుకే ఈసారి కంపల్సరీ బీఆర్ఎస్ విన్ అవుతుంది. మేము కష్టపడి కంపల్సరీ బీఆర్ఎస్ ని గెలిచేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. అంటే అక్కడ ఈటల రాజేందర్ కూడా స్థానికంగా ఓట్ బ్యాంక్ ఉంది అన్నట్టు మనకు అక్కడక్కడ వినిపిస్తా ఉంది. దాంతోపాటు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు రాకముందే అక్కడ బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ కి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు తెలిసింది. సో ఏం చెప్తారు దీని పట్ల? అవును, కరెక్టే. మేము లాస్ట్ టైం చేసిన మా మల్కాజ్గిరి ప్రజలము చేసిన మిస్టేక్ ఏంది, రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం. ఆయన ఎవరు లోకల్ కాదు. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా అంతే. ఇప్పుడు ఈ రోజు గెలుస్తాడు, వెళ్ళిపోతాడు. లేదు అంటే హుజరాబాద్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే హుజరాబాద్కి వెళ్ళిపోతాడు. ఆయన మల్కాజ్గిరిని పట్టించుకునే మనిషి కాదు. అందుకే మా లక్ష్మారెడ్డి గారు లోకల్ అభ్యర్థి, అందుకే ఆయనని గెలిపించుకుంటాం. కంపల్సరీ అందరం మల్కాజ్గిరి మొత్తం బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం. ఒకవైపు ఏమో మీరు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంటారు, ఇంకోవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ తట్టాపుట్ట చదువుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డి అయితేనేమి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి చెప్తా ఉన్నారు. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చిందని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఆ నాయకులకు ఒకటే చెప్తా, 2001 నుంచి ఎంతో పెద్ద పెద్ద నాయకులనే తల వంచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన నాయకుడు కేసీఆర్. ఆ రోజు ఆయన బయలుదేరినప్పుడు ఆయన ఒక్కడిగానే బయలుదేరిండు. ఆయన ఎన్నికలుగా సైన్యం కదిలింది. ఈ రోజు కూడా ఆ సైన్యం ఎక్కడికి పోలే. ఈ అవసరాల నిమిత్తం ఈ నాయకులు వెళ్ళిరు తప్పితే కార్యకర్తలు ఎవరు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన దాఖలు లేవు. అప్పుడున్న 14 సంవత్సరాల ఉద్యమంలో ఆయన వెన్నంటి ఉన్న కార్యకర్తలు ఈ రోజు అధికారం పోయింది కదా అని ఆయనను వదిలిపెట్టే కార్యకర్తలు ఎవరు లేరు బీఆర్ఎస్ లో. అది కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్నారు కానీ అట్లాంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు చిత్తశుద్ధితోని పార్టీకి కట్టుబడి ఉండి ఎక్కడికి వెళ్ళరు. కట్టుబడి అదే కార్యకర్తలు అదే కష్టపడి ఉద్యమంలో ఎలా ఆయన వెన్నంటి ఉండి నడిపించిరో ఇప్పుడు కూడా అట్లే వెన్నంటి ఉండి నడిపించి మళ్ళీ ఆయనకు అధికారం తెచ్చేంత వరకు వెన్నంటూ ఉండి నడుస్తాం మేము. కార్యకర్తలు మీరు వెన్నంటూ ఉంటా అంటున్నారు కానీ మరి గెలిపొందిన ఎమ్మెల్యేనే ఇవాళ దానం నాగేంద్ర కావచ్చు, వీళ్ళు మరి పార్టీలు మారుతా ఉన్నారు. ఏం చెప్తారు? అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు ఇలా బీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలు ఉంటే ఏం లాభం? 39 ఎమ్మెల్యేలలో ఆయన ఒక్కడు పోయిందంటే అది మనమే అర్థం చేసుకోవాలి. ఆయన ఏ రోజు అంతే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో దొరుకుతాడు. ఎందుకంటే ఆయనకే వదిలేయాలి. ఎందుకు అంటే ఆయన ఒక పార్టీ తరపున నిలబడి గెలిపించుకున్న కార్యకర్తలనే మోసం చేసిన ఒక నాయకుడు అన్నారు. రోడ్డు మీద పోయే దానికన్నా అదే బెటరు వీళ్ళకన్నా. నా ఉద్దేశంలో కార్యకర్తలను మోసం చేసే నాయకుడు ఎప్పుడు శాశ్వతం ఉండదు వాళ్ళకి రాజకీయం. ఓకే, ఎట్లా ఉంది ప్రజాపాలన? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాదాపు ఇప్పటికి 3 నెలలు పూర్తిగా వస్తా ఉంది. ప్రజాపాలన అని చెప్పి 6 పథకాలు తీసుకొస్తున్నారు. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? 6 పథకాలని తీసుకొచ్చిండు. 6 పథకాలలో ఒక్కొక్క పథకంలో 4 ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కటి ఇచ్చి నేను 6 పథకాలు కంప్లీట్ చేసిన అంటే అది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే బస్సు ఫ్రీ ఇచ్చాడు. 4 రోజుకి 10 బస్సులు నడిచేది 2 బస్సులు నడుస్తున్నాయి. అంటే మీరు నేను ఫ్రీ ఇస్తా, మీరు తలలు తనుకోరి గుద్దుకోరి అని చెప్పి ఫ్రీ ఇస్తున్నాడు. అది ఎందుకు ఉపయోగం? ఇప్పుడు మీరు 10 బస్సులు నడిచే దగ్గర 2 బస్సులని ఇంకా 8 బస్సులు నడిపించే ఆ కండక్టర్ను బస్సును ఫ్రీగా మీరు జీతాలు ఇచ్చి జనాలను పిచ్చోళ్ళని చేయడం తప్పితే ఇంకోటి లేదు. ఎందుకంటే అత్యవసర
అత్యవసరంగా వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో ఆ బస్సు ఫ్రీ వల్ల. ఇప్పుడు అదే బస్సు ఫ్రీ లేకుండా రెగ్యులర్ గా నడిచే 10 బస్సులు నడిస్తే అత్యవసరంగా వెళ్ళే వాళ్ళకి ఎంత ఈజీగా ఉంటుంది అది ప్రయాణం చేయడానికి. ఈ ఫ్రీ బస్సు వల్ల కూడా అది కూడా ప్రాబ్లమే. దానివల్ల ఒరిగేది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే 10 సంవత్సరాలు ఏ కాలమైనా సరే చెర్లల్లో నిండుగా నీళ్లు ఉండేది. ఈ రోజు ఫిబ్రవరి రాగానే మొత్తం చెర్లన్నీ ఎండిపోయినాయి. ఎందుకని అంటే 10 సంవత్సరాలు 3 నెలల్లోనే మీరు నీళ్లు లేకుండా చేసిర్రు, ఎందుకని? అది అంటే ప్రాజెక్టుల లోపాల వల్ల అని చెప్తా ఉన్నారు కదా అధికారులు. ప్రాజెక్టు లోపాల వల్ల అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఇటుక కూలింది కదా అని బిల్డింగ్ అయితే కూల్చుకోలేం కదా, అది వాళ్ళు చేసేది ఇప్పుడు అదే. మొత్తానికి ఏం చెప్తారు కదా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి? పార్లమెంట్ ఎన్నికల్లో 9 నుంచి 10 సీట్లు బీఆర్ఎస్ విన్ అవుతుంది కంపల్సరీ.